ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పైగా డీఐజీ, అక్రమార్కుల భరతం పట్టాల్సిన పోలీస్ అధికారి. వక్రమార్గం పట్టాడు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. సిబిఐ ఎంట్రీతో అయ్యగారి అవినీతి చిట్టా బయటపడింది. దీంతో ఆ పెద్ద సారును అరెస్ట్ చేశారు అధికారులు. మరోవైపు ఆయన ఇంట్లో గుట్టలుగా పడి ఉన్న నగదును అర్ధరాత్రి దాటినా లెక్కిస్తూనే ఉన్నారు. పంజాబ్లో భారీ అవినీతి అనకొండ సిబిఐకి చిక్కింది. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్. అతన్ని అరెస్ట్ చేసిన సిబిఐకి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. హరిచరణ్ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. గుట్టలుగా పడి ఉన్న నగదును కౌంటింగ్ మిషన్లతో అర్ధరాత్రి దాటే వరకు లెక్కిస్తూనే ఉన్నారు. రాత్రి 12:30 గంటల సమయానికి లెక్కించిన మొత్తం నగదు విలువ 5 కోట్లు ఉందని, ఇంకా లెక్క తేలాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ ఓ వ్యాపారవేత్తపై నమోదైన కేసును కొట్టేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. అంతేకాకుండా నెలవారీ మామూలు వసూలు చేసేందుకు ఓ మీడియేటర్ను నియమించుకున్నాడనే ఆరోపణలున్నాయి. పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్కు చెందిన పాత సామాన్ల డీలర్ ఆకాష్ భట్టా ఫిర్యాదు చేయడంతో అయ్యగారి గుట్టు రట్టయింది. తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి 8 లక్షలు వసూలు చేసిన ఐపీఎస్ అధికారి భులార్ ఆ తర్వాత నెల నగదు ఇవ్వాలని బెదిరించినట్లు ఆకాష్ ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ భులార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సిబిఐ సోదాల్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. హరిచరణ్ సింగ్ భులార్ నివాసంలో డబ్బు, బంగారంతో పాటు ఖరీదైన మెర్సిడెస్, ఆడి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో 5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం, నగలు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, తాళాలు, 22 ఖరీదైన చేతి గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల విదేశీ మద్యం, డబుల్ బ్యారెల్ షాట్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్ వంటి ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భులార్తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే వ్యక్తిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. వీళ్ళిద్దరినీ ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు చెబుతున్నారు. అలాగే లెక్కింపు ప్రక్రియ పూర్తయితే కానీ ఎంత నగదు ఉందనే విషయంపై క్లారిటీ రాదంటున్నారు.